రైట్ చూసుకుంటే విశాఖలో పెద్ద ఎత్తున కూడా ఓజీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ సందడి అయితే మొదలైంది. చూసుకుంటే ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా సినిమా చాలా బ్లాక్ బాస్టర్ అయిందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే గాజువాకలో ఉన్నటువంటి మోహిని థియేటర్ వద్ద ఉన్నాం, వీళ్ళంతా కూడా ఉదయాన్నే 6 గంటలకైతే రావడం అయితే జరిగింది. పూర్తిగా కూడా సినిమాని అయితే ఫస్ట్ హాఫ్ అయితే చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు పెద్ద ఎత్తున కూడా ఫ్యాన్స్ అయితే ఉన్నారు. తమలో సినిమా ఎలా ఉంది? సూపర్, చెప్పండి, గట్టిగా చెప్పండి. సూపర్, బంపర్. ఫస్ట్ హాఫ్ చూసాం, ఇంకెలా ఉంటుందో చూడాల్సింది. సూపర్, సూపర్ అంటే సార్ మీరు చెప్పండి. సినిమా సూపర్, చాలా బాగుంది సినిమా. 100 రోజులు పక్క, 1000 కోట్లు పక్క. భవాని మీరు చెప్పండి, సినిమా ఎలా ఉంది, ఏంటి అసలు? చూడు, బాహుబలిలు వచ్చాయి, కేజీఎఫ్లు వచ్చాయి, మళ్ళీ ఇలా చూడు, మళ్ళీ పుట్టడానికి పుట్టాడు మళ్ళీ. చెప్పండి సినిమా ఎలా ఉంది? సినిమా అయితే చాలా బాగుంది. మొత్తం మాస్ ఎలివేషన్స్ కానీ మొత్తం అన్ని సినిమా అయితే చాలా బాగుంది. మొత్తం మాస్ ఎలివేషన్స్ మొత్తం అన్ని అదిరిపోయాయి సినిమాలో. పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా చూడాలనుకుంటున్నాం అలా మొత్తం. సుజిత్ గారు అయితే ఫ్యాన్స్ కి ఒక పండగలాగా చూపించారు సుజిత్ గారు. మొత్తం ఏది కూడా తక్కువ లేకుండా మొత్తం ఒక విందు భోజనం పెట్టినట్టు పెట్టారు సుజిత్ గారు. ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు సుజిత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి. సుజిత్ అన్న చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. మా దేవుడికి ఒక హిట్ ఇచ్చాడు. ఎలివేషన్ సీన్ ఉంది, ఇంటర్వెల్ సీన్ ఉంది, అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నా. అది తెల్లనార కూడా నా కొడకల్లారా, నా కొడకల్లారా. సుజిత్ అన్న నువ్వు ఎక్కడున్నా బాగుండాలి, నా డబ్బులు పోయినా పర్లేదు, నీ గుడి కొట్టి మారదేంటాను. కోసం వెయిటింగ్. సార్ మీరు చెప్పండి, సినిమా ఎలా ఉంది? మొదట అసలు ఏ కథ ఒక్కటే మాట మాట్లాడలేం, మాట్లాడుకోలే. తెలుగు ఇండస్ట్రీకి ఒక్కటే బాబు. 1000 కోట్లు పక్క, 1000 కోట్లు పక్క, 1000 కోట్లు పక్క. రికార్డు తిరగరాస్తారు, అందరూ పోతారు. సినిమా ఎలా ఉండబోతుంది? అసలు ఫస్ట్ హాఫ్ కథ ఏంటి? అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ సీన్ అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా చూసి పడతాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆలోచిస్తున్నా ఇంటర్వెల్ ఎలా పెడతాడు అక్కడ తల నరుకుతాడన్నా నా కొడకనే పిచ్చి పీకుతాడన్నా. బాబులకే బాబు. పెద్ద ఎత్తున కూడా ఒక కోలాహల వాతావరణం అయితే నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విశాఖ మేము ఇప్పుడు దాకైతే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, కానీ ఫస్ట్ టైం థియేటర్కి వచ్చి డాన్స్ చేస్తున్నా ఫస్ట్ టైం. ఇప్పుడు వచ్చి నా జీవితంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ పోస్టోకి కానీ రాలేదు. ఇప్పుడు ఇదే మొదటిసారి రావడం. నా చిన్నప్పుడు జానీ సినిమా చూశాను, మళ్ళీ దానం చూస్తా, మళ్ళీ ఇప్పుడు రాలేదు. సాంగసార్ థియేటర్లోని రాత్రి 12-1 గంటకి మంటలేస్తూ చూసాను జానీ. మళ్ళీ అదే సిచ్యువేషన్. మేము తట్టుకోలేకపోతున్నాం. బాబులకే బాబు. వీరమ్మలంతా కూడా వచ్చారు. ఎలా ఉండబోతుంది సినిమా? మామూలుగా లేదు. ఫ్యాన్స్ కి ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే ఒక్కోసారి చెప్పండి ఏం చెప్పండి. ఆ ఇంటర్వ్యూ సీన్ ఏంటంటే ఇంటర్వ్యూ సీన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటర్వ్యూ మొత్తం లెగిసిపోయాయి. ఇంకా అన్న సుజిత్ అన్న దసరాకి నాన్ ఫుల్ బెస్ట్ ఇచ్చావన్నా. అర్జెంట్ గా బయట అంబులెన్స్ మాత్రం రెడీ చేయండి, లేకపోతే ఆపుకోలేరు. ఫైవ్ స్టాప్ ఇక్కడ. రైట్ పెద్ద ఎత్తున కూడా ఫ్యాన్స్ అంతా సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి ఏదైతే ఓజీకి సంబంధించి ఫ్యాన్స్ అంతా కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఇంటర్వ్యూలు అయితే వచ్చింది. ఇంటర్వ్యూల తర్వాత మరింత హుషారుగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పవన్ కళ్యాణ్
వీరందరి కళలను నెరవేర్చే విధంగా కూడా ఒక మంచి చిత్రాన్ని అయితే రూపొందించారంటూ కూడా ఫ్యాన్స్ అంతా కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే మనం ఏదైతే ఓజీకి సంబంధించి వీరంతా కూడా ఒక పండగ వాతావరణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంటర్వెల్ నుంచి మరింత మంచి సీన్లు ఉండేటటువంటి అవకాశం ఉంది. సూపర్ సూపర్ సినిమా సూపర్. ఇన్నాళ్ళకి మంచి ఓసారి వచ్చింది సినిమాకి. పవన్ కళ్యాణ్ నిజంగా శుభ్రంగా తీశాడు. సినిమా ఇట్టు లాస్ట్ చాలు చూసుకోవచ్చు. ఫ్యాన్స్ అంతా కూడా ఒక దుమ్ము లేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. హుషారైనటువంటి సినిమా తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఓజీ 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 అంటూ కూడా వీరంతా ఒక కేరింతలు హుషారుతోనే సినిమాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి చూసుకుంటే ఏదైతే బెనిఫిట్ షో నిర్వహించారో బెనిఫిట్ షోలో కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానులంతా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఈరోజు ఉదయం నుంచి ఫస్ట్ షో ఏదైతే ఉందో ఫస్ట్ షో ఉదయం 7 గంటలకే ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 7 గంటల నుంచి కూడా థియేటర్ వద్ద ఈలలు గోలలు అరుపులతో కూడా పూర్తిగా పిచ్చెక్కించేటటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏదైతే దసరా కానుక కూడా ఫ్యాన్స్కి ఒక మంచి సినిమాని అందించారంటూ వీరంతా చెప్తున్నారు. ఇది చూసుకుంటే దర్శకుడు కూడా పూర్తిగా ఒక మంచి చిత్రాన్ని రూపొందించాడంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. భయ్య సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది సినిమా, చాలా బాగా తీశాడు. సుజిత్ ఫ్యాన్ మ్యూజిక్ కదా, చాలా బాగా తీశాడు. నాకు నచ్చిన సినిమా. ఏంటి అసలు ఈ సినిమాలో ఉన్నటువంటి ఏంటి కాన్సెప్ట్ ఏంటి సినిమాలో? సినిమా బాగుందన్న. కాన్సెప్ట్ అంటే పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఈ రేంజ్లో ఎప్పుడు చూడలేదు. ఇలాంటి సినిమా వస్తాను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి సినిమా తీసుకుంది. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రెండో సినిమా మొదటి సినిమా కూడా హరిహర వీరమల్లు తీశాడు. అది పూర్తిగా బంపర్ హిట్ అయింది. ఇది సూపర్ హిట్ అవుతుంది. ఎట్లా ఉండబోతుంది అసలు సినిమా? ఇలాంటి సినిమా అసలుకి లైఫ్లో చూడలేమన్న. అసలుకి ఇంతవరకు చూడలేదు, చూడబోం కూడా. అంత దీనిగా ఉంది అసలు సినిమా. మీరు ఫ్యామిలీతో వచ్చారా? ఫ్రెండ్స్తో వచ్చాను. హ్యాపీగా ఉంది. మళ్ళీ ఫ్యామిలీతో వస్తాము. సినిమాలో ఉన్నటువంటి సీన్లు ఎలాంటి సీన్లు ఇప్పటి వరకు మీరు చూసారు? ఇంటర్వ్యూల వరకు ఎటువంటి సీన్లు చూడటం అయితే జరిగింది? ఆ సీన్లు ఎట్లా మీకు గూస్ బంప్స్ ఉంటుంది? అంటే ఇప్పటి వరకు ఫ్యామిలీగా ఉంది. అండ్ వైలెన్స్ అండ్ మెయిన్ ఎలివేషన్స్ బాగున్నాయి. దర్శకుడు ఎలాంటి దర్శకత్వం చెప్పారు కదా పవన్ కళ్యాణ్ కదా, ఇలాంటి దర్శకుడు అసలుకి చాలా ఇందాక ఇప్పుడు చేయలేదు. ఇది రాబోయే కాలంలో కూడా ఇంత దీనిగా ఉంటుంది అనుకోలేదు అసలుకి. చూసుకోవచ్చు. మనం చూసుకుంటే ఏదైతే ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆనందోత్సవాల నడుమైతే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఓజీ సినిమాకు సంబంధించి ఎక్కువ శాతం యువతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. యువత అంతా కూడా రాత్రి నుంచి కేరింతలు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే సినిమా హాల్స్ వద్ద వారంతా కూడా డప్పులు డీజే స్టెప్పులు అయితే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద కటౌట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ అభిమాని ఓజీ సాయి మనతో పాటు ఉన్నారు. సాయి నడి తెలుసుకుని, సాయి ఎట్లా ఉంది సినిమా? అని హరిహర వీరమల్లుకి అన్నారండి, మేము తీసుకున్నాం. ఇప్పుడు మా టైం వచ్చింది. ఓజీతో తిరిగి ఇచ్చేస్తున్నాం అంతే. ఒకటే మాట, తమనన్న ముందే చెప్పాడు మేసం తిప్పుతామని. తమనన్న బీజం దోలు తీర్చాడు అంతే. ఒకటే మాట, జాతిని మింగమన్నా అంతే. అంతే మా మాట, ఇంకేం లేదు. చెప్పండి, మీరేం చెప్పదలుచుకున్నారు? చూసుకుంటే బీజిఎం ఏదైతే ఉందో తమన్ బీజిఎంను కూడా చాలా చక్కగా తీసుకొచ్చాడంటూ అభిమానులు అయితే చెప్తున్నారు. అయితే థియేటర్కి సంబంధించి ఇప్పుడే షో కూడా మరలా సెకండ్ హాఫ్ అయితే మొదలైంది. సెకండ్ హాఫ్ మొదలైనటువంటి నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా అభిమానులంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెను సంచలనమే సృష్టించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ఓజీ సినిమా దేశవ్యాప్తంగా కూడా రిలీజ్ అవడంతో పాటు ఈరోజు మొదటి షోను కూడా వేసుకోవడం అయితే జరుగుతుంది. రాత్రి చూసుకుంటే విశాఖలోని అన్ని సినిమా హాల్స్ వద్ద కూడా పూర్తిగా హౌస్ఫుల్ బోర్డులే పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వారం 10 రోజులు కూడా హౌస్ఫుల్ బోర్డులు కొనసాగేటటువంటి పరిస్థితి ఉందంటూ చెప్తున్నారు. దసరాకి ఒక చక్కని చిరు కానుక పవన్ కళ్యాణ్ అందించాడంటూ అభిమానులంతా కూడా కేరింతలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా రిలీజ్ అవడంతో పాటు పెను సంచలనం సృష్టించాలని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి ఒక అంశాన్ని అయితే పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అమ్మాయిలకు సంబంధించినటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే ఉందో హ్యూమన్ ట్రాఫికింగ్ పట్ల కూడా చిత్రాన్ని రూపొందించారంటూ కూడా అభిమానులు అయితే చెప్తున్నారు. చెప్పండి, అసలు ఇందులో ఉన్నటువంటి కథాంశం ఏంటి? ఇందులో హీరో ఒక స్నేహితుడు వాళ్ళ తండ్రి కోసం ఎలా అయితే వచ్చి తన పాత్ర పోషించాడనేది ఈ కథ అనమాట. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న అమ్మాయిల్ని ఎలా కాపాడాడు, అక్కడి నుంచి మొదలవుతుంది ఈ స్టోరీ. అక్కడి నుంచి మొదలయ్యి తర్వాత ప్రకాష్ రాజుకి పరిచయం అవ్వడం, తనను ఒక తండ్రిగా భావించి తన కోసం ఎంతవరకు నిలబడ్డాడు అనేది పవన్ కళ్యాణ్ ఒక పాత్ర. ఫస్ట్ హాఫ్ వరకు చూసాం అంతవరకు. సినిమా అయితే చాలా బాగుంది. మాస్ ఎలివేషన్స్ కానీ ఏవైనా సరే అసలు ఎక్కడ తగ్గకుండా చూపించారు డైరెక్టర్ సుజిత్ గారు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక నిజంగా ఒక పండగనే చెప్పాలి. ఆఫ్టర్ గబ్బర్ సింగ్ ఇది మళ్ళీ అంత స్థాయిలో పెద్ద విజయం సాధిస్తుందని మేమందరం అనుకుంటున్నాం. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున్న పాలిటిక్స్లో కూడా ఈ సినిమా ఎలా అయితే సక్సెస్ అవుతుందో అతను కూడా పాలిటిక్స్లో కూడా ఒక మంచి సీఎం పొజిషన్ వరకు వెళ్తారని మా అభిమానుల తరపున కోరుకుంటున్నాం. అప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారు జల్సా సినిమాలో పట్టినటువంటి కత్తి, వాడినటువంటి కత్తి మరలా కూడా ఓజీ సినిమాలో దర్శనమిచ్చినట్లుగా కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? అదే మాకు చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మ్యాక్సిమం ఈ కత్తులతోనే గన్నులతోనే ఎక్కడో ముడిపడి ఉంది. అప్పుడు జల్సా సినిమాలో కత్తి వాడారు, చాలా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ అంత పెద్ద సూపర్ హిట్ అవుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడ కూడా తగ్గకుండా అసలు చాలా అదిరిపోయింది. ఎలివేషన్స్ అయితే తమన్ గారు బీజిఎం అయితే ఇంకా చాలా 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 బాగుంది. అసలు చెవుల్లోంచి రక్తాలు వచ్చినంతలాగా కొట్టారు. తమన్ గారికి మా టీం తరఫున హరిహర వీరమలతో కాస్త డిసప్పాయింట్ అయినటువంటి మీరంతా కూడా మరలా ఆ ఉత్సాహాన్ని రెండింతలు రెట్టింపును కూడా మీకు పవన్ కళ్యాణ్ అందించారని నేను అంటాను. దీనికి మీరేమంటారు? ఖచ్చితంగా అందించారని మేము కూడా చెప్తున్నాం. హరిహర వీరమల తర్వాత హరిహర వీరమల కొంచెం డిసప్పాయింట్ చేశారని అందరూ బాధపడ్డారు. కానీ అప్పటి నుంచి కూడా ఓజీ ఉంది, మనకి ఏమాత్రం భయపడవసరం లేదు. మనకి ఓజీ ఉంది అనుకుంటూనే వచ్చాం. అనుకున్నందుకు ఓజీతోనే దాన్ని నిరూపించారు డైరెక్టర్ సుజిత్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అందరూ కూడా నటినట్లు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేసి మొత్తం చాలా బాగుంది సినిమా. అయితే ఖచ్చితంగా 100 కోట్లు క్రాస్ చేస్తుందని కోరుకుంటున్నాం. ఏంటి అసలు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పూర్తి పేరేంటి? ఓజస్ గంభీరా. పవన్ కళ్యాణ్ గారి పూర్తి పేరు ఓజీ. అంటే దాన్ని మనం అందరం కూడా ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా పిలుచుకుంటున్నాం బయటన. ఈ ఓజస్ గంభీరా అనే వ్యక్తి జాపనీస్కి వెళ్ళి అక్కడ అవి నేర్చుకొని యుద్ధగారాలు అవి నేర్చుకొని ఇక్కడ ప్రజల కోసం నిలబడ్డ సత్యదాదా కోసం ఎలా అయితే ఉన్నారో దానికోసం చూపిస్తున్నారు అనమాట. రైట్, మనం చూసుకోవచ్చు రవి, ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి అన్ని సినిమా హాల్స్ వద్ద కూడా కోలాహల వాతావరణం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే దసరాకి ఒక చక్కని కానుకను పవన్ కళ్యాణ్ అందించారంటూ వారి అభిమానులంతా కూడా చెప్తున్నారు. అప్పుడెప్పుడో చూసినటువంటి బద్రీ అలాగే ఖుషీతో పాటు జల్సా సినిమాలోను కూడా పవన్ కళ్యాణ్ తన కత్తి వాడకాన్ని ఏ విధంగా చూపించారనేది అయితే ఈరోజు ఓజీ సినిమాలోనే ఓజస్ గంభీరా అనేటటువంటి ఒక పాత్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించడంతో ఫ్యాన్స్ అంతా కూడా కేరింతలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే థియేటర్ అన్ని కూడా ఇప్పటికే హౌస్ఫుల్ బోర్డులు అయితే పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి కూడా ఎంత ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాకి సంబంధించినటువంటి టికెట్లు ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ టోటల్గా కూడా హౌస్ఫుల్ బోర్డులు పెట్టుకున్నారంటూ అభిమానులంతా కూడా చెప్తున్నారు. చంద్రశేఖర్, మనం చూస్తున్నాం అభిమానుల కేరింతలు అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని కూడా ఫస్ట్ హాఫ్ లో అయితే మాత్రం చాలా బాగుందని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో అయితే మాత్రం చాలా బాగుంది. మరో పక్క సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్కి మంచి హిట్ లభించిందని చెప్పేసి అభిమానులు అయితే చెప్తున్నారు. మరో పక్క పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమా కెరీర్లోనే ఒక క్రేజ్ని సృష్టించారు. టీషర్ట్లు అవ్వచ్చు, లేకపోతే బ్యాండ్లు అవ్వచ్చు, అవన్నీ కూడా ఆ అభిమానులు అంటే ఒక ప్రత్యేకంగా తయారు చేసి వాళ్ళొక నూతన ఉత్తేజంతో ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క సెకండ్ హాఫ్ కూడా చాలా అంటే ఒక ఎట్లా అంటే సెన్సేషనల్గా ఉండే అవకాశం ఉంటున్నట్లు అభిమానులు చెప్తున్నారు. మరోపక్క ఈ దర్శకుడు సుజిత్ తెరకెక్కించినటువంటి ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక మలుపురాయి. మరో పక్క ఓజీకి ముందు ఓజీకి తర్వాత అనే విధంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ సినిమా ఉండబోతుందని విధంగా అభిమానులు చెప్తున్నారు. మరోపక్క అంటే అభిమానుల యొక్క ఉత్సాహానికి తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందా? మరోపక్క గబ్బర్ సింగ్ తర్వాత మంచి సూపర్ హిట్ ఈ సినిమా అనుకోవచ్చా? చంద్రశేఖర్. రైట్ రవి, చూసుకుంటే ఉలి దెబ్బలకి శిల్పంగా మారిందనేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ ఉలి దెబ్బలకి శిల్పంగా మారిందని చెప్పుకోవడానికి దర్శకుడు సుచిత్ ఒక నిదర్శనంగా చెప్పుకోలేదు. ఎందుకంటే గతంలో సుచిత్ పైన కూడా లేనిపోయినటువంటి ఆ అపోహలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతని పైన తీస్తున్నటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో చిత్రాలపైన అతని పైన ఉన్నటువంటి అపోహలు చాలా పెద్ద ఎత్తున అయితే ఉండేవి. సుచిత్ నిర్మించినటువంటి చిత్రాలపైన కూడా వేరే అభిప్రాయం అయితే ఉండేది. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆయనకి ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. ఆ ఛాన్స్ ఇచ్చినందుకు అదైతే నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మనం చూసుకుంటే గబ్బర్ సింగ్ తరహాలోనే
సినిమా మరింత ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 1 or 2 డేస్లోనే 1000 కోట్ల టర్న్ ఓవర్ దాటేటటువంటి పరిస్థితి ఉన్నట్టు అభిమానులు అయితే చెప్తున్నారు. పూర్తిగా కూడా ఒక సందేశాత్మకమైన చిత్రాన్నే పవన్ కళ్యాణ్ అందించాడని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బయట జరుగుతున్నటువంటి బయట ప్రపంచంలో బాహ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశానుసారంగానే కథానైతే ఆ చిత్రాన్ని ఎక్కించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మహిళల పైన జరుగుతున్నటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనల అనుసారంగా కూడా చిత్రాన్ని రూపొందించారంటూ కూడా అభిమానులు అయితే చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా చక్కని బీజిఎం అందించారంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ విషయంలో కూడా చాలా పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ ఒక విచిత్రంగా కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైతే ఇక్కడ బయట ప్రపంచంలో జరిగేటటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్యాయాలకి అనుసారంగా కూడా ఆయన అయితే పూర్తిగా కూడా చిత్రంలో నటించారు. ఆయన నటించిన తర్వాత పూర్తిగా చిత్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా పెద్ద టాక్ వస్తుంది, పూర్తిగా కూడా హిట్ కొట్టుందంటూ కూడా అభిమానులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తమ ఆలోచించేదానికి విధి విధానాలకి అనుసారంగా కూడా పవన్ కళ్యాణ్ నటించారు. అలాగే సుచిత్ కూడా ఈ చిత్రాన్ని రూపొందించారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు టీషర్ట్ల విషయానికి కానీ లేదా బ్యాండ్స్ విషయానికి వస్తే గతంలో మనం చూసుకుంటే కేవలం సినిమాకి సంబంధించినటువంటి విషయంలో పక్కన పెడితే క్రికెట్కి సంబంధించినటువంటి ఒక ఫేవర్ అయితే ఉండేది. క్రికెట్కి సంబంధించిన ఫేవర్లో మాత్రమే ఎక్కువ శాతం టీషర్ట్స్ బ్యాండ్స్ ధరించే వాళ్ళు. అయితే ఈరోజు చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏపీ డిప్యూటీ సీఎం నటించినటువంటి సినిమా ఏదైతే ఉందో ఓజీకి సంబంధించినటువంటి ఆ బ్యాండ్స్ కానీ లేదా ఆ టీషర్ట్స్ కానీ ఆ టీషర్ట్స్ పైన ఓజీ కింద వీరి పేర్లు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే విశాఖలో చాలా డైహార్డ్ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్కి ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు మెగా ఫ్యామిలీకి చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆ పవన్ కళ్యాణ్ ఒక రూపాన్ని కూడా తన గుండెల పైన ఆ చిత్రించుకున్నటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కోసం తమ ప్రాణాలు కూడా ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఒకవైపు చూసుకుంటే పూర్తిగా కూడా తను ఇటు రాజకీయంలో లేనప్పటికీ సినిమా రంగంలో ఉన్నప్పటికీ పేదవారికి సహాయ సహకారాలు అందించేటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయంలో వచ్చిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత పూర్తిగా పేదవారికి సహాయ సహకారాలు అందిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనకైతే జేజేలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పవన్ కళ్యాణ్ ఏదైతే నటిస్తున్నటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో చిత్రాలు చాలా చురుకుగా కూడా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉందంటూ కూడా జనాలు అయితే చెప్తున్నారు. అలాగే వారి ఫ్యాన్స్ కూడా చాలా చక్కని చిత్రాన్ని అందించారు. తమ ఎన్నాళ్ళ నుంచో ఆశిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కోసం వేచి చూస్తున్నటువంటి ఒక మంచి చిత్రం వచ్చింది. ఈ చిత్రం ద్వారా ఒక మంచి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రవి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.